ఇంకొకసారి ఎప్పుడు అలా తొందరపడి ఎప్పుడు డెసిషన్స్ తీసుకోకు, అవతల వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించుకు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు నేను కెప్టెన్ అయ్యా, నువ్వు కెప్టెన్ అయ్యాం కదా, రెండోసారి నువ్వు బవ్వు అంటే అది ఎంత ఫూలిష్గా వెళ్తుందో నీకు తెలుసు, నాకు తెలుసు. సో అని ఎండ్ ఆఫ్ ద డే కెప్టెన్ అవ్వడానికే ఆడాలి. తర్వాత అది సపోర్టర్స్ చేతిలో ఉన్నప్పుడు, హెల్పింగ్ చేతిలో ఉన్నప్పుడు అది ఎలా అవుతుందో నాకు అనవసరం. మనం ఎంతైతే ఇవ్వాలో అంతా పూర్తిగా ఇవ్వదలుచుకోవాలి. నువ్వు గివప్ చేయడం అయితే నాకు అస్సలు నచ్చలేదు రాము. లాస్ట్ వీక్ నువ్వు అసలు నిఖిల్కి ఇస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ నిఖిల్కి ఎందుకు ఇచ్చావో నాకు అర్థం కాలేదు. తర్వాత నువ్వు ఎందుకు అలా కాంట్రాడిక్ట్ అయ్యావో నాకు తెలియలేదు. పోనీ అట్లీస్ట్ ఫోన్లో అయిపోయింది, ఎంతకన్నా షేర్ వస్తుంది, మన దగ్గర ఉంటే ఎక్కువ అమౌంట్ ఉంది, అంత ఏదో ఒకటి వస్తుంది అని చెప్పి నువ్వు మా టీంలోకి వస్తే నీకు ఇస్తానని కూడా నీకు చెప్పాను, కానీ నువ్వు వినలేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్ వరకు ఉండిపోను. అక్కడ ఏమైనా సాధించి నీ షేర్లో నువ్వు ఏదైనా చేసుకోగలిగావా? రమ్యకి నీకు ఏమైనా, నువ్వు రమ్య ఎంతో కొంత క్లోజే కాబట్టి నువ్వు రమ్యతో మాట్లాడుకొని, నువ్వు ఇంకెవరో మాట్లాడుకొని నీ దగ్గర నువ్వు షేర్ పెంచుకున్నావంటే అది లేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక మనిషి దగ్గరికి వెళ్ళిచ్చావు, వాళ్ళ కెప్టెన్సీ కంటెంట్ చేయడానికి నువ్వెందుకు అంత కష్టపడ్డావు, నువ్వెందుకు అంత దిగిపోయావో, నువ్వెందుకు అంత ఆలోచించకుండా అంత పని చేసావు, నాకు ఇప్పటికీ స్టిల్ డౌట్ ఉంది. నేను అందుకే ఈ రీజన్స్తో నేను పెట్టుంటే ఈరోజు నేను నామినేట్ చేయను. ఎందుకంటే నాకు అది రీజన్స్ ఖచ్చితంగా నాకు నీళ్ళు అనిపించింది. నువ్వు అలా ఉండకూడదు, ఇంకా రేజ్ అవ్వు. నువ్వు ఫస్ట్ 3rd వీక్ 4th వీక్ ఎలా ఉన్నావో అలానే ఉండు. 5th వీక్ నుంచి మారిపోతుంది, తగ్గుతూ వస్తుంది. లాస్ట్ వీక్ మాత్రం బాగా తగ్గిపోయింది. ఈ ఒక్కసారి చెప్తున్నాను, ఎందుకన్నా ఆలోచించుకో. మనుషులతో ఉంటావో ఉండవో, మాటలు నమ్ముతావో నమ్మవో, అదంతా నీ ఇష్టం రాదు, నీ గేమ్. నేను ఎప్పుడు ఏంటి జడ్జ్ చేయను, ఇప్పుడు జడ్జ్ చేయట్లేదు. బట్ లాస్ట్ వీక్ నీ హోల్ పర్ఫార్మెన్స్ చూసుకొని మొత్తం ఈవెన్ ఎలా ఆడింది, ఎందుకంటే థెఫ్ట్ టాస్క్, నో మోరల్స్ నో ఎథిక్స్, ఎలా అయినా ఆడచ్చు. నువ్వు వెళ్ళినోడికి మళ్ళీ వెనక్కి కూడా తిరిగి రావచ్చు. లేదు నేను అక్కడే నమ్మకంగా ఉంటానంటే ఇక్కడి నుంచి వెళ్ళకూడదు కదా. అక్కడ నేను వాళ్ళు నమ్మి ఉన్నాను అన్నప్పుడు ఎక్కడి నుంచి నువ్వు వాళ్ళు నమ్మి వెళ్ళకూడదు కదా. సో ఎలాగైనా ఆడచ్చు. నువ్వు తిరిగి రావడానికి నేనే అవకాశం ఇస్తున్నప్పుడు నువ్వు దాన్ని నెగోషియేట్ చేయాలి. ఉన్నది వద్దనుకున్న తర్వాత కూడా పోనీ ఇంకేమైనా చేసి అక్కడ ఏమైనా మార్చావా, పోనీ గేమ్ మార్చావా అంటే అది లేదు. ఇంక ఎండ్ ఆఫ్ ద డే నీ గేమ్ ఏందో, నీకు రిజల్ట్ ఏందో నీకు లాస్ట్లో నీకు తెలిసిపోయింది. మేబీ ఒక్కసారి ఈ వీక్ మాత్రం అలా జరగకుండా చూసుకో. ఎక్కడ ఏది ఎలా జరిగినా సరే నువ్వు నీ స్టాండ్ మీద ఉండు. ఓడిపోతున్న టైంలో అయినా గెలిపించడానికి స్టాండ్ తీసుకో, గెలవడానికి నువ్వు గెలవడానికి స్టాండ్ తీసుకో. వేరే వాళ్ళు మాత్రం ఎప్పుడు గెలిపించడానికి ఎప్పుడు ట్రై చేయకు. నీకు ఛాన్స్ లేనప్పుడు, ఎటువంటి ఛాన్స్ నాకు లేదు. ఇప్పుడు నువ్వు ఫర్ సపోజ్ నేను వద్దాను అనుకో, వద్దు నువ్వు నా టీంలో రావద్దు, అక్కడే ఉండు, అక్కడే నీకు ఎంత వస్తే అక్కడ దాంతోనే ఉండిపో అని చెప్పి ఆశయంతో నువ్వు ఉండిపో అని ఉంటే ఈరోజు నేను మాట్లాడడానికి నాకు అర్హత ఉండేది కాదు. సో నేను ఇన్వైట్ చేశాను, రా ఈక్వల్ షేర్ ఇస్తాను అని చెప్పి. ఎంతో కొంత అందరం కలిపాను. ఎవరికి రాని ఇప్పుడు ఒక 1500 మార్జిన్, ఒక్కొక్కరికి 1500 మార్జిన్ని 300. ఇప్పుడు నేను ఇమ్ము అన్న కష్టపడిన దానికి, నాకు ఇమ్ము అన్నకి చాలా మందికి అందరికి ఈక్వల్గానే వచ్చినాయి కదా. 200-300 డిఫరెన్స్ ఏంది? ముందు 600 డిఫరెన్స్ ఉన్నోళ్ళకి 200-300 డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? అంత షేర్ ఈక్వల్ షేర్ ఇచ్చాం కాబట్టే కదా. అందరూ మన టీం నుంచి కెప్టెన్సీ కంటెంట్ అవ్వాలనే కదా. సో ద బిగ్ బ్లండర్ యు డిడ్. సారీ. అయిపోయిందా? నేనేమైనా చెప్పొచ్చా? సరే, నేను అయిపోయింది కానీ నేను మాట్లాడదా? సరే. సో ఇప్పుడు నువ్వు ఎలా చెప్తున్నావో నాకు హెల్ప్ చేస్తా అని చెప్పి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పేసి నేను చూశాను. ఎందుకంటే నేను ఎప్పుడైతే అవతల టీంకి చేంజ్ అయ్యానో అప్పుడు నేను ఎందుకు చేంజ్ అయ్యాననేది అది నాకు తెలుసు. అది కూడా నా గేమే. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పాడు, ఇక్కడ ఇది వాంటెడ్ గేమ్ కాబట్టి, అంటే దొంగతనం చేసే గేమ్ అండ్ దొంగ గేమ్ కాబట్టి ఖచ్చితంగా మీరు టీంలో ఉండొచ్చు, మారొచ్చు, ఏమైనా చేయదు, మీ ఇష్టం. సో అది ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పాడు కాబట్టి ఎవరు మారలేదు. యాక్చువల్లీ ఎవరు మారలేదు, నేను మారా. అది కనిపించింది. అండ్ నేను వెళ్ళింది నాకు షేర్ ఎక్కువ వస్తుందనే. ఎందుకంటే మా టీంలో తక్కువ మంది ఉన్నారు. అండ్ గౌరవ్ అన్నకి అండ్ నిఖిల్ గారికి నేను ఎందుకు సపోర్ట్ చేయడం జరిగిందంటే, నా దగ్గర అప్పటికే నేను హోప్ కోల్పోయాను. ఎందుకంటే ఆల్మోస్ట్ వచ్చిన అమౌంట్ మొత్తం రెడ్ టీంలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి నాకు తెలుసు. అండ్ వచ్చిన అమౌంట్ కూడా 10,000 వచ్చిన అమౌంట్లో 6,000 అని చెప్పేసి తక్కువగా పంచి మాకు ఇక్కడ కూర్చోబెట్టుకొని మొత్తం నీది అయిపోయింది కాబట్టి నేను నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో అక్కడ అమౌంట్ చూస్తేనేమో చాలా తక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ ఆడిన గేమ్లలో మాకు క్రమంగా అమౌంట్ తగ్గుకుంటూ వచ్చింది. అమౌంట్ మొత్తం తగ్గుతూ వచ్చింది. ఇక నాకు అనిపించింది ఇప్పుడు ఎలాగో అమౌంట్ తగ్గుకుంటూ వస్తుంది, కంటెంటర్షిప్ అవ్వాలంటే మినిమం అమౌంట్ 2,000 3,000 ఖచ్చితంగా అయితే ఉండాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరి దగ్గర అమౌంట్ 3,000 పైన ఉన్నాయి, 2,000 పైన ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎవరి దగ్గర కూడా అమౌంట్ నేను దోచుకోవాలన్నా కూడా ఎవరి దగ్గర అమౌంట్ ఎక్కడ దాచిపెట్టాలన్న సంగతి అయితే ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళందరూ నాకు క్లియర్గా తెలుసు కాబట్టి మేము తీసుకోలేము అమౌంట్ ఎలాగో. సో అమౌంట్ ఎలాగో తగ్గుతుంది అండ్ నా అమౌంట్ ఎలాగో వేస్ట్ అవుతుంది అనవసరంగా అని చెప్పి నా సపోర్ట్, నువ్వు ఎలా నన్ను సపోర్ట్ చేయాలనుకున్నావు నేను కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ టైం పాపం కంటెండర్ అవ్వాలని చెప్పేసి ఆయన కష్టపడ్డాడు. సో చూద్దాం ఆయన క్యాప్టెన్ అయితే ఎలా ఉంటుందని చెప్పేసి నేను అనుకున్నా.
సో నేను ఆయనకి హెల్ప్ చేద్దామని చేశాను. తర్వాత గౌరవ్ అండ్ పవన్ మా బ్లూ టీమ్ కోసం బాగా కష్టపడ్డారు. వాళ్ళు కష్టపడిన తర్వాతే ఒక 5,000 క్యాష్ వచ్చింది, బీబీ క్యాష్ కాబట్టి వాళ్ళిద్దరికి చలో 500 ఇద్దామని చెప్పేసి ఇచ్చాను. అండ్ నేను సరే చూద్దాం ఏదైతే అదైతే, ఎందుకంటే హెల్పింగ్ నేచర్ కూడా ఉండాలి అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి హెల్ప్ చేశాను. అండ్ నేను నామినేట్ చేసిన రీతు ఎవరైతే ఉందో, రీతు నన్ను అడిగింది అరే ఏమైనా ఉంటే చూడరా అని చెప్పి రీతుకు కూడా నేను హెల్ప్ చేశాను అక్కడ. సో నేను తక్కువ అవ్వాలి, నా గేమ్ కలిపియొద్దని చెప్పేసి నేనేం అట్లా క్యాప్టెన్ అవ్వాలని చెప్పేసి నాకున్నది. కానీ నా సిచ్యువేషన్ అలా జరిగింది కాబట్టి అలా చేయాల్సి వచ్చింది. కానీ నీకు అలా అనిపించిందేమో, బట్ ఒకవేళ నేను అది తప్పు చేస్తే ఖచ్చితంగా నేను సార్ చెప్తుండే. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అక్కడ ఫిల్ అయ్యాను. నువ్వు వెళ్ళకుండా కూడా నువ్వు కెప్టెన్ అవ్వలేదు, నువ్వు అది గుర్తుపెట్టు. ఓకే రాము, ఇదే చెప్తున్నా, ఈ టోన్ వద్దు. నార్మల్ గా మాట్లాడినప్పుడు కంటెండర్ అవ్వడం అనేది మన చేతిలో ఉంటది రాము. కెప్టెన్సీ అయ్యవలేదని సెకండరీ, అది టాస్క్ బట్టి ఎలా ఉంటుందో అది. నువ్వు కూడా అవ్వలేదంటే ఈ పోకింగ్ వద్దు చెప్తున్నా. అదే చెప్తున్నా, అంటుంది ఏంటంటే నువ్వు కూడా అవ్వలేదు. అదే చెప్తున్నా, ఈ పోకింగ్ వద్దు. ఇప్పుడు నువ్వు నేను అవ్వలేదంటే కనీసం జీరోలో పడినారా నువ్వు దండబడి జీరో ఆలోచించి సెకండ్ టైం ఇన్వైట్ చేసి నన్ను నువ్వు ఇప్పుడు ఈ రోజు ఈ మాట అంటా కదా, నువ్వు కూడా అవ్వలేకపోయావు కదా, ఉండే ఏం చేసినావు అని చెప్పేసి నేను వెళ్ళడం తప్ప నాకు నేను చెప్తాను. ఇప్పుడు నువ్వు వెళ్ళడం తప్ప, నువ్వు వెళ్ళి ఇట్లా రావచ్చు. వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత నాకు ఎవరు హెల్ప్ చేస్తాను? నేను అడిగానా లేదా? అడగలేదా? అడిగాను, అడగలేదా? అడిగా అరే ఆడరా, లేదు రానను, పోనీ షేర్ ఇస్తాను రా, టీమ్ లో రా అని చెప్పి 3 క్వశ్చన్లు అడిగాను, 4 టైమ్స్ అడిగా. నేను నిన్న ఒక్కటే, ఎందుకంటే నువ్వు వచ్చి ఉంటే అదే అడగలేదు ఈక్వల్ ఇస్తాను నేను అందరికి ఇచ్చే షేర్ ఇస్తాను. అవును, ఎందుకంటే మాధురి గారి కెప్టెన్సీ కండక్టర్ అవ్వాలని చెప్పేసి పాయింట్ ఆఫ్ వ్యూ అన్నా. ఎక్కువ టీమ్ లో వాళ్ళు వాళ్ళ కోసం నువ్వు మాట్లాడడం నాకు అర్థమైంది. హౌస్ లో నువ్వు కంటెండరే, నేను కంటెండర్ అవ్వాలని చెప్పేసి అందరికీ ఉంటది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు అడిగినావు. నేను కూడా సంజయ్ గారు కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలని చెప్పేసి నేను కూడా అక్కడే ఉన్నా, అందుకే రాలేదు. ఓకే, నువ్వు ఓడిపోయినా పర్లేదు, అదే నువ్వు ఓడిపోయినా పర్లేదు, వేరే మనిషి కెప్టెన్సీ కంటెండర్ లేనప్పుడు నా టీం గెలవాలని నేను అనుకున్నాను. చాయిస్ నువ్వు వదిలిపోయిపోయావు. చెప్పాడు అడుగు. ఆ సిల్లి పాయింట్ వదిలేడు, తర్వాత చెప్పు ఆ టీంలో గెలుక. అవన్నీ నేను అదే చెప్తున్నా, ఫస్ట్ వీక్ నుంచి చూస్తున్నావు. అలాంటి మాటలు నేను ఎప్పుడు ఆడను. అది నీ ఇష్టం, నువ్వు ఏం పాటలు మాట్లాడుకుంటావు, తర్వాత ఎన్ని సంజాషన్లు ఇచ్చుకుంటున్నావు, ఏవే నేను ఎత్తను, అది నాకు వద్దు. నేను నా పాయింటే మాట్లాడుతున్నాను. నిన్ను ఇన్వైట్ చేశాను, నీకు చెప్పాను, అడిగాను, ఈక్వల్ షేర్ ఇస్తా అన్నాను. ఈ రోజు ఏదైతే జరిగిందో అదే చేస్తా అని ఏంటి చెప్పింది కదరా నీకు, చెప్పే కదా చెప్పాను. 3 టైమ్స్ అడిగాను రాము, రా ఇస్తా ఈక్వల్ షేర్ ఇస్తా, అడిగా అడుగు, మొత్తం టీమ్ మెంబర్స్ అందరి ముందు అడిగా, అడుగు దివ్యాన్ని అడుగు, సుమరాన్ని అడుగు, ఏమన్నా అడిగానా లేదా అడిగాను. నీ తర్వాత గెలిచిన తర్వాత చెప్పా, గెలిచిన తర్వాత నీకు ఒకసారి సపరేట్ ఇన్విటేషన్ జరిగింది, రారా అన్నాను, వస్తా ఆడరా అన్నాను, అన్ని చెప్పా కదా నీకు. అదే చెప్తున్నా, అది నువ్వు ఆ టైంలో. మాధురి గారు టీమ్ లీడర్, యాక్చువల్లీ మాధురి గారు టీమ్ లీడర్. ఆవిడ పిలిచి మాట్లాడితే నేను సరే ఏదన్నా నేను మాట్లాడుతుండేనేమో, నువ్వు మాట్లాడడం అనేది నాకు. నేను కూడా అడిగాను రమ్మని, మా టీంలోకి వచ్చేరాము అని. మీరు అడిగారమ్మా, కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నేను ఆల్రెడీ బ్లూ టీమ్ లో ఉన్నాను. మా కోసం అప్పటికే పాపం వీళ్ళిద్దరు బాగా కష్టపడ్డారు. అక్కడ మీకు మనుషులు అవసరం కాబట్టి తర్వాత లేదమ్మా, వెళ్ళిపోయినా సరే నేను ఎక్కువ నంబర్స్ లో ఉన్నానమ్మా. మనుషులు అక్కర్లేదు. నువ్వు వెళ్ళిపోవడం మాకు ప్రాబ్లం కాదు, అక్కడ ఉండిపోవడం మాకు ప్రాబ్లం కాదు. ఇటు సైడ్ నీకు ఛాన్స్ ఉన్నా సరే నువ్వు అటు సైడ్ తీసుకొని నువ్వు కెప్టెన్సీ కంటెంట్ రావదామనే సెల్ఫిష్నెస్, స్వార్థం నీకు లేకుండా వేరే వాళ్ళు సపోర్ట్ చేద్దామని నువ్వు వెళ్ళావు చూడు, అక్కడ నీకేం కనిపించట్లేదు చూడు. సపోర్ట్ చేద్దాం అని చెప్పి వెళ్ళలేదు. ఇప్పుడు నువ్వు అదే కదా చెప్తున్నావు, ఆ టీమ్ లో మనుషులు తక్కువ ఉన్నారు, ఆ స్పెసిఫిక్ గ్యాంగ్ లీడర్ నేను కెప్టెన్సీ కంటెండర్ చేయాలన్నాడు.
ఏది? అర్థమవుతుందా? డబ్బులు లేకుండా ఇప్పుడు దేనికోసం? పర్సనల్ గా గేమ్ షేర్ లో అవసరం, డబ్బులు షేర్ లేకుండా కాదు. బ్రో. వాళ్ళు మొత్తం maximum amount ఇక్కడ నా దగ్గర ఉన్నప్పుడు నీకు ఎలా వస్తుంది షేర్? బ్రో నేను చెప్పేది నువ్వు ఫర్దర్ గా వచ్చే గేమ్లలో షేర్ అమౌంట్ ఎక్కువ వస్తే నాకు కూడా కొంచెం షేర్ ఎక్కువ వస్తుంది కానీ ఒక ఆశతో వాళ్ళ గేమ్లో వాళ్ళ టీంలోకి వెళ్ళాలి తప్ప వాళ్ళని సపోర్ట్ చేయాలి దానికోసం నేను వెళ్ళింది అక్కడ. తర్వాత ఏం జరిగింది క్రమంగా అమౌంట్ తగ్గుకుంటూ వచ్చాయి. దాని తర్వాత నాకు ఓకే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసాను తప్పదు, మళ్ళీ నేను రెడ్ టీంలోకి వెళ్ళిపోతే మళ్ళీ నాకు ఎలాగో నాకు సపోర్ట్ ఉండదని చెప్పేసి నేను మళ్ళీ రిటర్న్ రాలా. అది నా పాయింట్. అర్థమవుతుంది? అదే నువ్వు తప్పు చేసావు. నేను అడిగిన తర్వాత కూడా మళ్ళీ రెడ్ టీంలోకి అర్థమవుతుందా? అక్కడ వెళ్ళిన తర్వాత కూడా నువ్వు నిలబడలేకపోయావు. అటు సైడ్ ఉన్న వాళ్ళు కూడా నువ్వు